వార్ టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? వార్ టీజర్ వచ్చింది, చాలా బాగుంది. చూశాను, ఆనందించా. మీరు కూడా వార్కు చూడండి, ఆనందించండి. దయచేసి ఇలాంటి సినిమాల్ని ఆడించండి. అతను తెలుగులోనే కాదు, మలయాళంలో, కన్నడలో, హిందీలో, చైనాలో, జపాన్లో, అమెరికాలో, మలేషియాలో, రష్యాలో, ఏ భాషలో కనబో, ఏ దేశానికి కనబో ఆయనే హీరో. మొన్న అతను జూనియర్ ఎన్టీఆర్ గారు జపాన్ మాట్లాడతాడు, చైనా మాట్లాడతాడు, ఏ భాషను మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి అతను అన్ని భాషలకు సంబంధించిన హీరో, మనుషులందరికీ సంబంధించిన హీరో. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్కు సినిమా అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుంది. ఎన్ని కనెక్షన్లు ఉంటే అన్ని కనెక్షన్కి పై స్థాయి అనమాట. అదేవిధంగా ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకే వస్తాయి. సో మరి మీకు టీజర్ ఎలా అనిపించింది? ఏం నచ్చింది టీజర్లో? టీజర్లో అయితే ఆ లుక్స్ ఉన్నాయి భయ్యా, ఆ లుక్స్ కానీ ఆ డైలాగులు కానీ, అన్నం నడిచి వస్తుంటే, అన్నం చూస్తుంటే కింద పైన షేక్ ఎత్తిపోతుంది అందరికి. నాకైతే తడిచిపోయింది, అంతే తడిచిపోయింది నాకు. అసలు స్నానం చేసానో బట్టలు వేసుకుని నాకే అర్థం అవట్లే. సినిమా నాది, ఆ సినిమా ఏంది భయ్య, ఎవరు తీయగలుగుతారు భయ్య అలాంటి సినిమాలు ఈ రోజులు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుంది. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మరి ఇది బాలీవుడ్ స్ట్రైట్ సినిమా కదా, సో తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసాం అదేందో ఏ సినిమా. ఇప్పుడు హృతిక్ రోషన్ గారు అన్ని బాలీవుడ్. ఇప్పుడు క్రిష్ కానీ, ధూమ్ 2 కానీ, బ్యాంగ్ కానీ, ఈ సినిమాలన్నీ ఎక్కడ కూడా పెద్ద పెద్ద బాగా హిట్ అయ్యి. ఇంకా అదేవిధంగా అన్నీ అయితే ఇప్పుడు హృతిక్ రోషన్ గారు అక్కడెక్కడ హిందీ నుంచి ఇక్కడ రావడం, ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద హిట్లు అవ్వడం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే తెలుగు ప్రజలకి, తెలుగు జనాలకు కావాల్సిందల్లా ఏంది, సినిమా బాగుండాలి, సినిమా బాగా తీయాలి. నువ్వు సినిమా తీసినా సరే నీ సినిమాను కూడా ఆడిస్తారు, ఆదరిస్తారు, అభిమానిస్తారు. కారణం సినిమా బాగా తీ. అది ఎవరైనా కానీ, ఏకని పెట్టింది, దోమని పెట్టింది, నువ్వు ఇంకా కుక్కని పెట్టింది, నక్కని పెట్టింది, ఎవరిని పెట్టి తీసినా సినిమా బాగుంటే చాలు, ఆదరిస్తారు అంతే. సో మరి ఈ సినిమా బాహుబలి, పుష్ప రికార్డ్స్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఏమో చెప్పలేం కదా, బాహుబలి కానీ, పుష్ప, ఇంకా దంగలైనా, ఏ సినిమా అన్నా ఏమో చెప్పలేవు. ఇంకేదన్నా డైనోసర్లు అయినా, లేకపోతే ఏదో టైటానిక్ అయినా, అవతార్ అయినా, అన్ని సినిమాలు రికార్డ్ చేస్తాం. ఏమో చెప్పలేము, మన చేతులు లేదు కదా. సినిమా రావాలా, చూద్దాం, బాగుంటే ఆటోమేటిక్గా అదే పోద్ది. నాలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా జనం ఎవరు నమ్మరు కదా. మన జనాలకు కావాల్సింది ఏంటి, సినిమా బాగుండాలి. సూపర్.